హలో గైస్, ఇగోండి మల్లన్నని కలవడానికి వచ్చినాం. మల్లన్న తెలుసు కదా, ఫేమస్ జర్నలిస్ట్. మల్లన్నని కలవడానికి వచ్చినాం అనమాట. ఇదే బిల్డింగ్ లా అని తెలిసింది మాకు. సో నిన్న లేరు వాళ్ళు, ఎవరు క్లోజ్ ఉంది వాళ్ళ ఆఫీసు. ఇప్పుడు నిన్న ఈవినింగ్ వచ్చాము, మార్నింగ్ లైవ్ జరుగుతుంది. సో లైవ్ కాబట్టి మల్లన్న దగ్గరికి వచ్చి హెల్ప్ అడగడానికి వచ్చాము. మల్లన్నని చూద్దాం ఏం జరుగుతుందో. ఇగో వీడిని లియన్ని కూడా పొద్దున్నే లేపి తీసుకొచ్చాము. సో చూద్దాం ఏం జరుగుతుందో మన కేసు గురించి. అదే స్కామ్ జరిగింది కదా, దాని గురించి. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టిప్స్ అండ్ టాక్స్. సో మీరు స్టార్టింగ్లో చూసినట్టే మేము మల్లన్న గారిని కలవడానికి వెళ్ళామన్నమాట. ఇప్పుడే కలిసి వచ్చేసాం కూడా. సో మల్లన్న గారు అయితే మాకు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవునండి, అంటే ఈరోజు అయితే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాము. చెప్పాము ఇలా ఇలా జరిగింది, మాకు ఏదైతే స్కామ్ ఉందో ఇది అందరికి అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే కొంతమంది నమ్మట్లేదు కదా, ఇంకా లేదు అని. ఇంకొకటి, ఇది చాలామందికి రీచ్ అవ్వాలి అని అంటే ఇలాంటి ఎవరైనా బిగ్ సెలబ్రిటీ అయితే మాకు బాగుంటుంది. అది కూడా పొలిటికల్ మీద ఇలాంటి మీద అవగాహన కలిగిన వాళ్ళైతే బాగుంటుందని మల్లన్న గారిని కలవడం జరిగింది. ఆయన ఓకే అన్నారు. రేపు మాకు లైవ్లోకి రమ్మన్నారు అనమాట. రేపు ఆయనది లైవ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆయన ఛానల్స్ ఉన్నాయి కదా, శరణార్థి తెలంగాణ, మళ్ళీ క్యూ న్యూస్ ఏపీ అని 2 ఛానల్స్ ఉన్నాయి, లైవ్ నడుస్తుంటాయి. సో ఆ లైవ్ షోకి మాకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తా అన్నారు. అవేర్నెస్ గురించి అసలు మాకు ఏం జరిగింది అవన్నీ కనుక్కోవడానికి. ఇంకా మాకు పోలీసుల నుంచి కూడా ఏదైనా హెల్ప్ కావాలి అంటే కూడా అది కూడా తను చేస్తానన్నాడు. సో అతనితో అంటే మాకు అక్కడ వీడియో తీసుకోవడానికి కుదరలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనది కూడా ప్రాబ్లం అయింది కదా మొన్న. సో ఆయన కూడా కొన్ని పద్ధతులు పాటిస్తున్నాడు. సో వీడియో కుదరలేదు. సార్ మాకు ఫోటో కావాలి సార్ కనీసం, ఎందుకంటే మేము ఇప్పుడు మీ అందరికి చెప్పుకోవాలంటే మళ్ళీ మీరు అది ఇది అంటారు కదా. సో దాని గురించి ఫేక్ అని అనుకోకుండా ఉండడానికి మేము ఫోటో కూడా దిగాం, ప్రూఫ్ కోసము ఫోటో దిగామండి. ఇటువంటి ఫోటో ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాం చూడండి, ఇదే ఫోటో. ఇంకోటి ఏంటంటే, ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు ట్రబుల్ అయ్యింది నిజంగా మీరు కూడా రావాలి అని అనుకుంటే మాకు పింగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఈ రోజు నైట్ లోపల ఖచ్చితంగా మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వి వాంట్ టు కమ్ అని చెప్పేసి మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. ఈరోజు నైట్ వరకు మాకు టైం ఉంది. సో ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ మేము తీసుకొని వెళ్తాము. రావడానికి రెడీగా ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. అండ్ ఇది మేము కలవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మోసపోయింది మేము ఒక్కరం మాత్రం అస్సలు కాదు. మా వీడియో కింద చూసినట్టయితే 1000 కమెంట్స్ దాకా వచ్చినాయి. దాంట్లో కొన్ని 100 మంది స్కామ్కి గురైనారు. కొంతమంది అయితే అసలు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, పేరెంట్స్కి భయపడి. స్టూడెంట్స్ చాలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, హౌస్ వైఫ్స్ హస్బెండ్కి తెలియకుండా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అట్లా భయపడి ఇంట్లోనే ఉన్నారు. కొంతమంది డేర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు కదా, హెల్ప్ చేయండి, ఏదైనా సపోర్ట్ చేయండి అని. సో ఇవాళ మనకి అవకాశం వచ్చింది. నేను మీ అందరి కోసమే, మీరు ఇచ్చిన ధైర్యానికే నేను ఇవాళ ఇంత ముందుకు వెళ్తున్నాను. మీ అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి, ఇంకా అవేర్నెస్ పెంచాలని చెప్పేసి మేము ఇంత ముందుకు వచ్చాము. మా ఒక్కరి వల్ల అయితే ఇదంతా పాసిబుల్ కాదు, మీ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు వచ్చాము. ఇంకోటి ఏంటంటే, కొంతమంది మాకు మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే, మేము కంప్లైంట్ ఇవ్వడానికి మాకు భయం అవుతుందన్న, మాకు ఒకవేళ మా మీద కంప్లైంట్ అయితే అని అంటే. సో మీలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, చూడండి, మేము కంప్లైంట్ చేసాం. శ్రావణితో నేను కంప్లైంట్, శ్రావణి కూడా ఒక అమ్మాయి, శ్రావణి పేరు మీదే కంప్లైంట్ ఇచ్చాను. శ్రావణికి ఏమీ కాలేదు, శ్రావణి మీద కేసు కాలేదు. శ్రావణి చెప్పు, నీ మీద కేసు అయిందా? ఏమవ్వదండి, మన డీటెయిల్స్ కూడా ఎవరికి ఇవ్వరు. అదంతా పోలీస్ వాళ్ళ దగ్గర పర్సనల్ గా ఉంటది. మనం వెళ్ళి మన ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తేనే మన డీటెయిల్స్ మనకి ఇస్తారు. మీడియాకు కూడా ఏమి ఇవ్వరు, ఎక్కడ మన డీటెయిల్స్ మీడియాకు కూడా ఇవ్వరు. మనల్ని మీడియాలో మాట్లాడించి ఇలా చేయరు. మీరు రావాలనుకుంటే, రేపు కూడా ఒకసారి మీరు రావాలనుకుంటే, మేము లైవ్ లోకి రాలేము, మేము పక్కన ఉంటాము అని అంటే కూడా అలా అయినా వస్తే రండి, మాకేం లేదు. మేము వీడియోలో కూడా మిమ్మల్ని ఎవరిని చూపించము. కానీ ఏంటి అని అంటే, ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, థ్యాంక్స్ అండి. వాళ్ళైతే ఒక్కరైతే మేము వస్తున్నాం అన్న, ప్రస్తుతానికైతే ఆ ఒక్కరు మేము కనిపించినా ఓకే అని అంటున్నారు. కానీ తెలియదు, వాళ్ళ హస్బెండ్ అడిగి చెప్తారంటున్నారు. సో మీరు కనిపించినా కనిపించకపోయినా మీరైతే రండి అండి సపోర్ట్ కోసము. మీకు ఏం జరిగింది, మీకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళైతే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రండి ఖచ్చితంగా. మీకు జరిగిన ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేసుకోండి.
సో గైస్ ఇది ఏంటి అని అంటే బోడుపల్ దగ్గర. అసలు మీరు ఎవరైనా రావాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో మాకు లింగోజీ ఫ్యామిలీ అని ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాం మేము లింక్. దానికి మాకు మెసేజ్ పెట్టండి రావాలనుకుంటున్న వాళ్ళు. కానీ కావాలంటే అక్నాలజ్మెంట్ కావాలి, కంప్లైంట్ లేకపోయినా అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే కావాలి మాకు. ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటే ఏదైనా చేయొచ్చు, పోలీస్ వాళ్ళతో మాట్లాడొచ్చు. సో మీరు ఈ ప్రాసెస్ లో ఉండి మీరు చేయలేని వాళ్ళు కూడా మాకు మెసేజ్ చేయండి, మేము మీకు ధైర్యాన్ని ఇస్తాం, ఎలా చేయాలని కూడా చెప్తాము. కానీ ఈ వీడియోని అయితే మేము మల్లన్న గారు కలుస్తున్నామండి. మల్లన్న గారు కాదు, ఇంకో పెద్ద స్టెప్ కూడా వేసుకోబోతున్నాము, అది త్వరలో చెప్తాం మీకు. నేను ఖచ్చితంగా దీన్ని వదిలేదు లేదండి. మాకు ఇంకా కొన్ని క్లూస్ కూడా దొరుకుతున్నాయి. ఆ క్లూస్ బట్టి ఇది ఎక్కడి నుంచి అసలు ఎవరు చేస్తున్నారని కూడా దగ్గరలోకి వస్తున్నాం మేము. మాకు కానీ అది డీటెయిల్స్ దొరికిందంటే మేము దీన్ని ఏం చేయాలి అనేది కూడా ఫర్దర్గా ఆలోచిస్తున్నాం. మీ హెల్ప్ కూడా తీసుకుంటాం, మేము యూట్యూబ్లో షేర్ చేస్తాము. సో ప్లీజ్ గైస్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు కూడా నమ్మండి, చూడండి. మేమైతే మల్లన్న గారి దగ్గరికి కూడా వెళ్ళి వచ్చాం కదా, మల్లన్న గారికి కూడా చెప్పాము ఇలా జరుగుతుంది అని. సో మల్లన్న గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, అంటే మమ్మల్ని నమ్ముతున్నారు చూడండి. సో కొంతమంది ఎవరైతే నెగిటివ్గా కమెంట్స్ పెడుతున్నారు, లేదు మీరు కాదు అనేసి, ఇదండి. ఇంకోటి మాకేంటంటే ఎఫ్ఐఆర్ కాపీ అన్నారు కదా, ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ. ఇది మేము ఏంటంటే మొత్తం కొద్దిగా బ్లర్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల, ఎందుకంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ పోలీస్ వాళ్ళు ఇచ్చింది కదా. ఎగ్జాక్ట్గా మేము అందరినీ చూపించట్లేదు. చూడండి మా పేరు మా నంబర్ అయితే చూపిస్తున్నాం, మ్యాటర్ చూపించట్లేదు మీకు. ఎందుకు అని అంటే ఇది ఒక కేసు ఫైల్ అయినప్పుడు మేము అక్కడిక్కడ చూసి దీన్ని ఏదో మ్యానిపులేట్ చేసినట్టు ఉంటుందండి. సో అలాంటివి వాడకూడదు మేము. మేము ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాపీ వీడియోస్లో చూపించడానికి కారణం అదే. అసలు అది పర్సనల్ది అండి. మేము ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసాం, మాకు వచ్చింది, కానీ చూపించకపోవడానికి కారణం అదే. అసలు చూపించొద్దు, అది పర్సనల్ది, అది చూపించచ్చో లేదో మళ్ళీ దాన్ని ఏమైనా మిస్యూజ్ చేస్తారు, ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కాబట్టి ఆ భయానికి మేము ఇంకా చూపించలేదు. కానీ మీకు ఇక్కడ కొంచెం బ్లర్గా చేసి అయితే చూపిస్తున్నాం చూడండి. మా ఎఫ్ఐఆర్ కాపీ అయితే వచ్చేసింది. సో ప్లీజ్ గైస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ రండి, దీన్ని షేర్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి. చాలా మంది మోసపోతున్నారు. ఇంకా నిన్ననే మాకు ఒకటి వచ్చింది, క్యాన్సర్ పేషెంట్ తన కీమోథెరపీ కోసము పాపము ఆ డబ్బులన్నీ కూడబెట్టుకుందంట. ఈ డబ్బులు దీంట్లో వేస్తే ఎక్కువ వస్తాయి కదా, మీరు అన్నారు కదా ఆశపడుతున్నారని. ఒక క్యాన్సర్ పేషెంట్కి అయితే బతకాలని ఆశ ఉంటుంది కదండి, అలాంటి ఆమె కూడా దీంట్లో డబ్బులు వేస్తే మొత్తానికి పోయింది. అన్నా నేను ఇట్లా కష్టంలో ఉన్నాను అన్నా అని మెసేజ్ పెడుతుంది. చెప్పండి గైస్ ఇంకా ఏం చేయాలి? అందుకే నాకు ధైర్యం ఇంకా వస్తుంది, మీ సపోర్ట్ కావాలి, ఇంకా నేను ముందుకు వెళ్తాను. ఇది ఒకటి గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాను, మీ సపోర్ట్ మాకు కావాలి. సో ప్లీజ్ గైస్ షేర్ దిస్ వీడియో. ఎలా షేర్ చేయండి అంటే అలా షేర్ చేయండి. మేము ఈ వీడియోని షేర్ చేసి మేము అందరికీ రీచ్ అవుతేనే కానీ మేము ఈ పని చేయలేము. ఎందుకంటే చాలామంది ఇట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో దీని స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మా వీడియో ద్వారానే తర్వాత స్కామ్ అని తెలుసుకొని వాళ్ళు ఏం చేయాలో తెలియక మాకు మెసేజెస్ పెడుతున్నారు. అన్న మేము సూసైడ్ చేసుకుంటామన్నా, నా వల్ల అవ్వట్లేదన్న, మా ఇంట్లో తెలియదన్నా, నేను స్టూడెంట్ అన్నా, నేను ఇక్కడ పని చేయడానికి వేరే ప్లేస్కి వచ్చినా అన్న అని చెప్పేసి చాలా మంది పెడుతున్నారు. ప్లీజ్ సూసైడల్ అటెంప్ట్ లాంటివి ఏమీ చేయకండి. మా నుంచి పెద్ద రిక్వెస్ట్ మీకు, మీరు భయపడకుండా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వచ్చిందంటే మీరు ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఫైల్ చేసుకోవచ్చు. ఎంతో కొంత అమౌంట్ అయితే హోల్డ్ అవుతుంది, దాని తర్వాత రికవరీ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. ప్లీజ్ గైస్ ఎవ్వరు సూసైడ్ చేసుకోకండి. నిజంగా చెప్తున్నాను, మాకు కూడా కష్టం వచ్చింది అనిపిస్తుందేమో అలాగని. ప్లీజ్ గైస్ మనం నమ్ముదాం, ఈ సిస్టమ్ని నమ్ముదాము, గవర్నమెంట్ని నమ్ముదాము. ఉన్నారు మనకి హెల్ప్ చేసే వాళ్ళు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రయత్నిద్దాం గైస్, ఒక ప్రయత్నం అంటూ చేద్దాము. డబ్బులు వస్తాయి రావు అనేది అని మైండ్లో పెట్టుకోకుండా ప్రయత్నిద్దాము. ప్లీజ్ గైస్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేమైతే రేపు మల్లన్న గారిని కలిసేటప్పుడు మేము మీకు అది కూడా షేర్ చేస్తాం వీడియో. సో ప్లీజ్ గైస్. శ్రావణి ఆల్రెడీ ఒకరు చనిపోయారంట, మనకి వాట్సాప్లో మెసేజ్ చేశారు కదా. ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఇది అవేర్నెస్ మీద ఇంకా మాలాగా చాలామంది సర్వీస్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఛానల్స్ లేవు అండ్ ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా షేర్ చేసుకోవట్లేదు. పర్సనల్గా వాళ్ళు సోషల్ సర్వీస్ లాంటివి చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మేము అందరికీ కనిపించేలాగా చేస్తున్నాము, మీరు ఎవరికి కనిపించకుండా చేస్తున్నారు. మీకు కూడా చాలా గ్రేట్ఫుల్. అసలు మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇంకా సొసైటీ మారుతుంది, ఇంకా మారాలి, అవేర్నెస్ అనేది పెరగాలి అని చెప్పేసి నేను మంచిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా రేపు లైవ్ అయితే మిస్ కాకండి. సో రేపైతే మార్నింగ్ 7:30కి మమ్మల్ని అక్కడికి రమ్మని చెప్పారు, అడ్రస్ కూడా ఇచ్చారు, అపాయింట్మెంట్ తీసుకున్నాము మల్లన్న గారిది. రేపైతే మేము లైవ్లో మాట్లాడడానికి మాట్లాడేస్తాము. అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇంకా మనం స్ప్రెడ్ చేద్దాం. దీని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీతో
షేర్ చేసుకుంటాను. కానీ ఈ వీడియో ఇప్పుడు మేము పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఈ హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మాకు రీచ్ అయ్యే వాళ్ళు, ఈరోజు నైట్ అంటే నైట్ లోపు లేదంటే మార్నింగ్ తొందరగా కలిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీఆర్ రెడీ టు మీట్, వీఆర్ రెడీ టు కమ్ అని చెప్పేసి మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇవాళ నైట్ వరకే టైం ఉంది, ప్లీజ్ మెసేజెస్. ఎందుకంటే రేపు మార్నింగ్ ఏనండి, రేపు మార్నింగ్ 7:30కి మేము లైవ్లో ఉండాల్సి ఉంటుంది. సో మేమైతే వెళ్తున్నాము. మీరు హైదరాబాద్ దగ్గర చుట్టూ అంటే రేపు మార్నింగ్ 7 కల్లా ఇక్కడ రీచ్ అయ్యే వాళ్ళు అయితే మాకు పింగ్ చేయొచ్చు, లేదా మీరు తర్వాత అయినా పింగ్ చేయండి. చేయని వాళ్ళు మనం చేద్దాం దీన్ని, ఒక గ్రూప్గా దీన్ని ఫామ్ అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలండి. సో అందరు సపోర్ట్ చేయాలండి. ఇంట్లోంచి బయటికి వెళ్తే కానీ ఇలాంటి స్కామ్లు ఆగవు. ప్లీజ్ ఇంట్లోంచి బయటికి రండి, బయటికి వచ్చి ఎవరికి భయపడని అవసరం లేదు. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎవరు బయట పెట్టారండి. పోలీసు వాళ్ళు అయితే ఇంకా అసలు బయట పెట్టారు. వాళ్ళు చాలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. ఎవరో వచ్చి ఆ పలానా మంచి డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఉత్తిగా ఎవరు మొహం చూసి మాత్రం పేరు నంబర్ అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని మీరేనా కేసు పెట్టింది అని చెప్పి ఎవరైతే కేసు పెట్టిండ్రో వాళ్ళు ఇప్పుడు నేను పెట్టినా అంటే నన్నే లోపలికి పిలుస్తారు, సందీప్ని బయటే ఉండమని చెప్తారు. అక్కడ లోపలికి వెళ్ళిందంతా మాట్లాడిందంతా నేనే మాట్లాడాను, కంప్లైంట్ నేను ఫైల్ చేశాను. కాబట్టి ఒక అమ్మాయిని నేనే ఇంత ధైర్యంగా మీ కమెంట్స్ అన్ని చదివి ఇంత స్ట్రాంగ్గా నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేసి ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే మీరందరూ కూడా చేయగలుగుతారు. అమ్మాయిలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అసలు భయపడకండి. ఇంతవరకు మీ పేరెంట్స్కి కానీ ఇట్లా ఇన్వెస్ట్ చేసి స్కామ్ అయిపోయాయని చెప్పలేదు అనుకుంటే చెప్పి మీరు ఎట్లయినా కంప్లైంట్ ఫైల్ చేసేలాగా చూడండి. శ్రావణి ఒక టైంలో భయపడింది. నేను పోలీసుల వాళ్ళ దగ్గరికి వెళ్ళను, నేను రాను అని భయపడిన ఆమె ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందని అంటే చూడండి, ఇది అబద్ధం కాదు. శ్రావణి కూడా ఏం భయపడకుండా నిల్చుంది అని అంటే మీరు కూడా నిల్చోగలుగుతారు. ప్లీజ్ గైస్ రండి, దీన్ని కంప్లైంట్ చేద్దాం. ఈ స్కామర్స్ని పట్టుకుందాం. ఈ స్కామర్స్ని పట్టుకునేది మన వంతు సాయం కూడా చేద్దాం. సో గాయస్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం మర్చిపోదు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే స్కామ్లో మోసపోయారో వాళ్ళు రావడానికి ట్రై చేస్తారు, మమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా, సో వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్ అండ్ బాయ్. శరణార్థులు.